రియేజెంట్ కాన్సెప్ట్. ఈ ఇబ్బందినే లిమిటింగ్ రియేజెంట్ కాన్సెప్ట్ అంటారు. వాస్తవానికి అది అసలు ఇబ్బందే కాదు. ఓకే, ఎస్, కాస్తంత డెప్త్ లో మాట్లాడిన తర్వాత నేను ఆ కాన్సెప్ట్ కూడా వెళ్తాను. ఎవరో 33 ml అంటున్నారు మళ్ళీ. ఇది 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 93 ml SO2 21 ml O2 తో రియాక్ట్ అయితే SO3 ఎంత వాల్యూమ్ వస్తుందో అన్నాను నేను. నిశ్చల ఎవరున్నారు లైవ్ లో? 93 ml SO2 21 ml O2 తో రియాక్ట్ అయితే సల్ఫర్ ట్రయాక్సైడ్ SO3 ఎంత వాల్యూమ్ వస్తుంది? అదే కండిషన్ లో ఆ వాల్యూమ్ ఎంత ఉంటుంది అన్నాను. ఇందాక ఎక్సెస్ అంటే బాగా చెప్పేశారు కదా. సో మిమ్మల్ని ఏం టెస్ట్ చేయట్లేదే నేను. సో ఈ పాయింట్ మీద స్ట్రెస్ చేయడం వల్ల ఆలోచన పెరుగుతుంది. అండ్ మీకు కమాండ్ పెరుగుతుంది అని నా ఉద్దేశం. నిశ్చల సూపర్బ్. కరెక్ట్ నిశ్చల ఎరగదీస్తావు. సో విషయం ఏంటి ఇక్కడ? కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఓకేనా? పేరు పెట్టలేదు కానీ, లిమిటింగ్ రియేజెంట్ కాన్సెప్ట్ అని హెడ్డింగ్ మనం ఇంకా పెట్టలేదు కానీ, మనం ఆ కాన్సెప్ట్ లోకి చొరబడిపోయాం. మనకు తెలియకుండా కాన్సెప్చువల్ గా లింక్డ్ గా మనం ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయాం. మీ ఆలోచనలు అందులోకి వచ్చేసాయి. ఏంటి విషయం అంటే, నానా అని విడిగా చెప్తాను. లిమిటింగ్ రియేజెంట్ అది వేరే కాన్సెప్ట్. ఎస్, 93 ml కి ఇక్కడ స్టైకియోమెట్రిక్ రేషియో చూడండి. ఇది 1 mole అయితే దానికి అవసరమయ్యే ఆక్సిజన్ 1/2 mole. అంటే ఇది ఎన్ని మోల్స్ అయితే, SO2 ఎన్ని మోల్స్ అయితే దానిలో సగం ఇవి కావాలి. మోల్ రేషియో. మరి వాల్యూమ్ కూడా అంతే కదా. SO2 93 ml తీసుకుంటే మరి ఇక్కడ ఆక్సిజన్ ఎంత కావాలి? 93లో సగం. 93లో సగం అంటే ఎంత? 46.5 కావాలి. అంతేనా? సో వాల్యూమ్ ఆఫ్ O2 రిక్వైర్డ్ ఎంత చూడండమ్మా. ఇది 33, ఇది 22.4 లీటర్ ఉంటే దానికి అవసరమైన ఆక్సిజన్ 11.2 కదూ. సో